కొంచెం స్పైసీగా కొంచెం పుల్లగా తినాలని అనిపించింది అనుకోండి, అటుకుల ఉప్మా ఎప్పుడు చేసుకుంటాం కదా, అట్లా కాకుండా ఇప్పుడు నేను చూపించబోయే విధానాన్ని ట్రై చేయండి. అటుకులు కొంచెం దొడ్డ అటుకులు తీసుకొని లైట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటిని ఒక్కసారి నీళ్ళతో కడిగేసి ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా పక్కకు పెట్టేసుకొని కొంచెం చింతపండు తీసుకొని చింతపండులో కొంచెం పిసికేసి ఇక్కడ 1.5 కప్పు అటుకులు తీసుకున్నాం కాబట్టి చింతపండు పులుసుతో పాటు మనకి నీళ్లు పోసుకుంటే 1 కప్పు నీళ్ళు కావాలి. అట్లా చింతపండు పులుసు 1 కప్పు పోసుకున్న తర్వాత ఇంకా దాంట్లోకి సాంబార్ మసాలా కానీ పులియోగర మసాలా కానీ వేసుకొని ఉప్పు బెల్లం వేసుకొని బాగా మరిగించిన తర్వాత అది చల్లగారి అయిన తర్వాత దాంట్లోకి ఈ అటుకులు చేసి పెట్టుకునే కూడా వేసుకొని ఇంకా దాంట్లోకి కొంచెం పోపు వేసుకోవాలి. ఇంకా నువ్వులు ఇంకా పచ్చి కొబ్బరి అయితే లైట్గా వేయించుకోవాలి. నువ్వులు కొబ్బరి పొడి కూడా వేసేసుకొని ఇదంతా కలిపి ఇంకా వేడి చేసేసుకుంటే మనకి స్పైసీగా అటుకులతో పులిహోర టైప్లో తయారవుతుంది. ఇందులో వేసుకున్న సాంబార్ మసాలాని చూడాలనుకుంటే ఈ కింద ఇచ్చిన లింక్ను ఒకసారి చెక్ చేయండి.